ఆల్, వెల్కమ్ టు కృష్మయ బొటిక్. ఇక్కడ 5 to 6 years బేబీ గర్ల్ ఫ్రాక్ డిజైన్ చేస్తున్నా. ఫ్యాబ్రిక్ని డబుల్ ఫోల్డ్ చేసి యోక్ లెంత్ 10 inches ఎక్స్ట్రా 1 inch అనేది యాడ్ చేశాను. సో 11 inches. షోల్డర్ అనేది 5 inches తీసుకున్నా. ఫస్ట్ అయితే నేను ఇక్కడ 5 to 6 years బేబీ గర్ల్ ఫ్రాక్ కదా, యోక్ కట్ చేస్తున్నాను. దాని తర్వాత కింద బాటమ్ పార్ట్ కట్ చేస్తాం. షోల్డర్ 5 inches తీసుకున్నాం కదా, సేమ్ వే ఆర్మ్ హోల్ కూడా 5 inches తీసుకోవాలి. నెక్ విడ్త్ 2.5 inches తీసుకున్నా. షోల్డర్ స్లోప్ అనేది ఒక్క 1/2 inch ఇలా మార్క్ చేసుకున్నాను డౌన్కి. అండ్ చెస్ట్ అనేది 6.5 inches తీసుకున్నాను. డబల్ ఫోల్డ్లో 6.5. సో దట్ విల్ బీ 25 inches చెస్ట్. వేస్ట్ అనేది 6 1/4 తీసుకున్నా, 6.5 తీసుకున్నా. ఇప్పుడు ఈ 2 లైన్స్ జాయిన్ చేసి ఇక్కడ కింద ఒక 1/2 inch పైకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర 1 inch ఇలా మార్క్ చేసుకుని ఆర్మ్ హోల్ కర్వ్ అనేది గీసుకోవాలి. సో ఈ వేలో పర్ఫెక్ట్గా వస్తుంది. లేదా మీకు ఆర్మ్ హోల్ షేప్ స్కేల్ ఉంటుంది కదా, అదైనా యూస్ చేయొచ్చు. 1/2 inch ఎక్స్ట్రా లోపలి కట్ చేసుకోవాలి కదా, అది నేను ముందే డ్రా చేసుకుంటున్నా ఫ్రంట్ సైడ్కి. సో ఇప్పుడు కటింగ్ చేస్తున్నాను. ఇప్పుడు నెక్ అయితే కట్ చేయట్లేదు, బ్యాక్ కట్ చేసిన తర్వాత నెక్ కట్ చేస్తాను. ఇప్పుడు ఆర్మ్ హోల్ స్లోప్ అనేది డ్రా చేసుకున్నాను కదా, అది కట్ చేయట్లేదు. బ్యాక్ కట్ చేసిన తర్వాత అది కూడా కట్ చేస్తాను. ఇప్పుడు ఫ్యాబ్రిక్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసి 1 inch ఎక్స్ట్రా నా వైపుకి పెట్టుకున్నాను చూడండి, అది హుక్స్ పట్టి కాజా పట్టికి అనమాట ఎక్స్ట్రా అనేది. ఆ ఎక్స్ట్రా పెట్టుకుని దాని మీద ఇలా ఫ్యాబ్రిక్, మెయిన్ ఫ్యాబ్రిక్ అదే ఫ్రంట్ ఫ్యాబ్రిక్ పెట్టుకుని కట్ చేసుకోవాలి. ఐ హోప్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయలేదు అనుకుంటా, క్లియర్గా ఉంది ఇక్కడి వరకు అనుకుంటున్నా. అండ్ ఇప్పుడు ఆర్మ్ హోల్ కూడా కట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను నెక్ ఈ రెండిటికి కలిపి ఒకేసారి కట్ చేస్తాను. ఇలా ఈక్వల్గా ప్లేస్ చేసుకుని 2.5 inch ఆల్రెడీ ఫ్రంట్ సైడ్ మార్క్ చేశాను కదా, బ్యాక్ సైడ్ కూడా సేమ్ పెట్టేస్తున్నాను. సో 2 ఒకేసారి కట్ చేసేస్తున్నా. నేను స్క్వేర్ నెక్ యూస్ చేస్తున్నా. ఫ్రిల్స్ స్టిచ్ చేస్తాను కాబట్టి ఫ్రంట్లో స్క్వేర్ అనేది చాలా బాగుంటుంది ఫ్రిల్స్ మోడల్కి. సో ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని సపరేట్గా ఇలా తీసి ఆర్మ్ హోల్ స్లోప్ అనేది కట్ చేస్తున్నాం. ఇలా కట్స్ పెట్టుకుంటున్నాను. అదే ఎక్స్ట్రా మార్జిన్ 1.5 inch పెట్టుకున్నాం. డౌన్ బాటమ్ లెంత్కి అయితే నేను 25 inches యాక్చువల్లీ లెంత్ అనుకున్నాను. సో 26 అనుకోండి. సో 26 - 10 యోక్ తీసేస్తే 16 inches. 16 inches ప్లస్ 2 inches ఎక్స్ట్రా ఫోల్డ్ చేయడానికి తీసుకున్నాను. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకుంటున్నా. ఇక్కడ నేను ఇక్కత్ కాటన్ మెటీరియల్ తీసుకున్నాను. ఇప్పుడు ఫ్రిల్స్ పార్ట్కి ఇలా హాఫ్గా ఫోల్డ్ చేసి నేను ఒక 4 inches విడ్త్ తీసుకున్నాను. హాఫ్గా ఫోల్డ్ చేసి లెంత్ వైజ్ ఒక 20 తీసుకున్నాను. కింద జస్ట్ కర్వ్ లాగా స్టార్ట్ చేసి చూడండి, పైన కొంచెం వెడల్పుగా కట్ చేశాను అనమాట. సో ఫ్రాక్కి బెల్ట్ కట్ చేశాను కదా, అది జస్ట్ ఇలా స్టిచ్ చేసేసాను. దీన్ని ఇలా ఒక పెన్సిల్ ఆర్ ఏదైనా తీసుకొని షార్ప్ ఆబ్జెక్ట్ ఇలా రివర్స్ తీసుకోవాలి. ఎడ్జెస్ ఇలా బయటికి అనుకోవాలి. అంటే ఇది నీట్గా అయర్న్ చేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ యోక్ పార్ట్ రెడీ చేసుకుందాం. దానికోసం నేను ఫస్ట్ అయితే ఫ్రిల్ రెడీ చేస్తా. కిందిది తీసేస్తున్నా పక్కకి, ఇవి కూడా పక్కన పెట్టేస్తున్నా. ఫ్రిల్స్ పెట్టుకుని మెయిన్ క్లాత్ లైనింగ్ సపరేట్గా జాయిన్ చేస్తాం కాబట్టి ఇలా సపరేట్గా పెడుతున్నా. ఫస్ట్ అయితే దీన్ని రెడీ చేద్దాం ఫ్రిల్ని. ఓకే, సేమ్
కర్వ్ సైడ్ ఉంది కదా, దీన్ని ఫస్ట్ ఒక చిన్న స్టిచ్ ఫోల్డ్ చేయాలి, మళ్ళీ దాన్ని ఇంకొక స్టిచ్ ఫోల్డ్ చేయాలి, చూపిస్తాను. ఇలా ఫోల్డ్ చేసి సన్నగా కుట్టేసిన తర్వాత దీన్ని మళ్ళీ ఇలా చిన్నగా ఫోల్డ్ చేయాలి అంతే. ఫోల్డ్ చేసి ఇటు సైడ్కి కుట్టు రావాలి. ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టాలి. ఫ్రిల్స్ నేను దీని హెల్ప్తో పెడుతున్నా. షోల్డర్ టు షోల్డర్ జాయిన్ చేసుకోవాలి. ఇది మెయిన్ క్లాత్ ఆర్ లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్. ఇప్పుడు ఇది లైనింగ్ క్లాత్ కదా, దీనికి షోల్డర్ టు షోల్డర్ ఇలా జాయిన్ చేస్తాం. ఇక్కడ సేమ్ వే మెయిన్ క్లాత్ కూడా అలాగే జాయిన్ చేసుకోవాలి, లైక్ దిస్. ఇప్పుడు ఇది చూపిస్తాను. ఓకే, షోల్డర్ టు షోల్డర్ జాయిన్ చేసాం కదా, మెయిన్ క్లాత్ కూడా సేమ్ ఇలాగే జాయిన్ చేయాలి. ఈ కట్ క్లాత్లో రైట్ సైడ్ రాంగ్ సైడ్ అంటూ అంతగా ఏం ఉండదు, సో ఇది కూడా జాయిన్ చేయాలి. అండ్ నౌ ఇది ఇలా ఓపెన్ చేసి లైనింగ్ క్లాత్ ఇలా రైట్ సైడ్ ఇది రైట్ సైడ్ ఇలా పెట్టి, ఈ మెథడ్ నేను ఆల్మోస్ట్ ఎవ్రీ వీడియోలో చూపిస్తూనే ఉన్నాను. ఇక్కడ పిన్స్తో సెక్యూర్ చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి ఇలా కుట్టుకొని ఇలా నెక్ అండ్ ఆర్మ్ హోల్ కూడా కుట్టాలి. ఇది స్లీవ్లెస్ ఫ్రాక్ కాబట్టి, సో నేను ఫాస్ట్గా చూపిస్తాను ఎలా కుట్టాలో. ఇట్ సైడ్ కూడా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేయాలి. కట్ చేసి నెక్ దగ్గర కూడా అంతా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసి మొత్తం ఇలా కట్స్ పెట్టుకోవాలి. జాగ్రత్తగా కట్స్ పెట్టుకోవాలి, ఫ్యాబ్రిక్ కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. స్టిచ్కి దాటి కట్టు వెళ్ళకూడదు. సో ఇదంతా కట్స్ పెట్టుకుని మొత్తం ఫ్యాబ్రిక్ని రివర్స్ తీసుకోవాలి. నేను కట్స్ పెట్టుకొని రివర్స్ తీసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ నుంచి బ్యాక్ సైడ్ ఇలా బయటికి లాగాలి. ఈ కార్నర్స్ ఉన్నాయి కదా, దీన్ని ఇలా బయటికి అనాలి.
అండ్ ఇటు సైడ్ కూడా. సో ఇప్పుడు నెక్కి, ఆర్మ్ హోల్కి టాప్ స్టిచ్ చేయాలి. ఇలా చివరిగా కుట్టేసేయాలన్నమాట. నేను కుట్టేసి మీకు చూపిస్తాను. తర్వాత ఇది లైనింగ్ జాయిన్ చేయాలి. ఫ్రిల్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాం. మొత్తం టాప్ స్టిచ్ చేసేసాను. ఇప్పుడు ఈ 1 ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ కుట్టేసుకోవాలి, హుక్స్ పట్టి కాజా పట్టికి. దాని తర్వాత ఈ లైనింగ్ క్లాత్ అంతా అటాచ్ చేసేయాలి. మొత్తం ఇలా స్టిచ్ చేసేసాను. ఇప్పుడు ఫ్రిల్ ఎక్కడ పెట్టాలనేది మార్కింగ్ వేసుకుంటాను. సో ఇంత ఇక్కడ నుంచి పెడదాం అనుకుంటున్నా. ఫస్ట్ అయితే ఇటు సైడ్ మార్క్ వేస్తాను. నేను ఫ్రీ హ్యాండే యూజ్ చేస్తున్నా, మీరు స్కేల్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ ఒక డాట్ పెట్టి, ఇక్కడ ఇది కదా, ఈ డాట్ అంటే ఇక్కడికి రావాలి ఫ్రిల్. ఓకే. సో ఈ లైన్ ఇలా మ్యాచ్. ఇప్పుడు దీన్ని ఈ లైన్ ఇలా ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఓకే, ఇది బ్యాక్ సైడ్. ఇది ఇలా దీని పైకి వస్తుంది. ఐ థింక్ ఇది కొంచెం ఇలా, అండ్ ఇది ఓకే. సో ఇప్పుడు ఇది క్లోజ్ చేసేయాలి. కింద ఇలా ఒక స్టిచ్ చేసి ఒక 1 ఇంచ్ ఇలా క్లోజ్ చేసేస్తుంది. ఓకే, ఇప్పుడు ఫ్రిల్ అటాచ్. ఫ్రిల్ అనేది ఇలా ఇటు రావాలి. సో మనం దీన్ని ఇలా కుట్టుకోవాలి. ఫస్ట్ నేను ఫ్రంట్ నుంచి బ్యాక్ వస్తాను, ఎందుకంటే బ్యాక్ అడ్జస్ట్ చేయడం ఈజీ. ఫ్రిల్స్ ఎక్కువ తక్కువ అయితే ఫ్రంట్లో కష్టము, ఫ్రంట్లో ఈక్వల్గా ఉండేలాగా చూసుకుంటాం. సో ఇలా రావాలి కాబట్టి ఇలా పెట్టి కుట్టాలి. ఈ లైన్ మీదే ఈ లైన్ ఏదైతే డ్రా చేసుకున్నానో దాని మీదే కుట్టాలి. ఈ ఫ్రిల్కి కొట్టు ఉంటుంది కదా ఒకటి, దాని మీదే కుట్టు రావాలి. లాగకూడదు ఇది ఫ్రిల్ని. ఓకే, చెప్పానుగా బ్యాక్ సైడ్ అయితే మనం అడ్జస్ట్ చేసుకోవడానికి వీలుంటుంది. ఈ ఎక్స్ట్రా ఫిల్ని కట్ చేసేస్తాం. ఇప్పుడు ఏం చేయాలంటే దీని మీద టాప్ స్టిచ్ ఇలా వేయాలి. ఇది ఇలా నీట్గా అంటూ టాప్ స్టిచ్ చేయాలి.
సేమ్ వేలో ఇటు సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. చూడండి నీట్గా వచ్చింది. ఇటు ఏమి ఇంకా కనిపించదు. సేమ్ వేలో ఇటు సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రిల్ రెడీ అయిపోయింది కదా, ఇక్కడ ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ వస్తాయి. దీన్ని ఇప్పుడు ఇలా సైడ్స్ జాయిన్ చేయాలి. ఇది ఉంది కదా బెల్ట్, కుట్టు సైడ్ కిందికి పెట్టుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచ్కి పైకి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇక్కడ స్టిచ్ చేసేయాలి. ఎక్స్ట్రా స్టిచ్ లూజింగ్ ఫిట్టింగ్కి ఒకటి వేస్తున్నా, అంతే. సేమ్ ఇట్ సైడ్ కూడా. సో బాడీ రెడీ అయిపోయింది. ఇది ఎంత ఉందో మెజర్ చేసుకుంటున్నా. 13.5 ఉంది. సో ఇది ఇది కూడా ఫ్రిల్ 13.5 పెట్టుకోవాలి. కింద ఫోల్డ్ చేసి ఒక స్టిచ్, ఇప్పుడు వేస్ట్కి ఫ్రిల్స్ పెడుతున్నా. 1/2 ఇంచ్ ఫ్రిల్స్ ఇలా పెడుతున్నాను. యాక్చువల్లీ ఇక్కడ ఏం ఫార్ములా ఏం యూజ్ చేయట్లేదు, అప్రాక్స్గా పెడుతున్నాను. సెట్ చేయొచ్చు. ఇక్కడ ఒక లూజ్ ఎక్కువ అయితే ఒక ఫ్రిల్ ఇలా అడ్జస్ట్ చేయొచ్చు. లూజ్ అయితే కొంచెం తక్కువ అయిందనుకోండి, ఈ చివర్లో 3 ఫ్రిల్స్ ఇప్పేసి అడ్జస్ట్ చేయొచ్చు. సో మ్యాక్సిమం నేను ఎప్పుడు ఏం ఫార్ములాస్ యూజ్ చేయను, ఇలా అందాజుగా పెట్టేసుకుంటా. పిల్లలు కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేద్దాం. సో 13.5 రావాలి, 14.5 వచ్చింది. సో ఒక ఫ్రిల్ కొంచెం అడ్జస్ట్ చేస్తా. సో ఇక్కడ కొంచెం అడ్జస్ట్ చేశాను, అది బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒక్కసారి చెక్ చేద్దాం. కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు సైడ్ జాయిన్ చేసేస్తాం. సో రెడీ అయిపోయింది. లైనింగ్ కూడా ఫ్రిల్స్ పెట్టి నడుముకి జాయిన్ చేయాలి. కరెక్ట్గా వచ్చింది. లైనింగ్ కూడా ఫ్రిల్స్ పెట్టి నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు లైనింగ్ క్లాత్ ఇలా పెట్టుకొని మెయిన్ క్లాత్ దీని మీద ఇలా ఈ లైనింగ్ క్లాత్ కుట్టు ఈ మెయిన్ క్లాత్ ఇది ఉంది కదా, ఇది ఒకే దగ్గరకు వచ్చేలాగా ఇలా పెట్టుకొని ఈ నడుము రౌండింగ్ జాయిన్ చేయాలి.
ఇలా మొత్తం దీనికి జాయిన్ చేయాలి, బాడీ పార్ట్ అండ్ ఇది యోక్ పార్ట్. సో రెండు ఈక్వల్గా ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఇలా తిప్పేసి సో ఇక్కడ నుంచి మొత్తం రౌండింగ్ జాయిన్ చేసుకుని రావాలి. ఇలా ఈ స్టిచ్ ఏదైతే ఉందో దాని మీదే నేను ఇక్కడ స్టార్ట్ చేస్తున్నా. ఓకే, సో జాయిన్ చేశాక ఇది ఇలా ఫ్రాక్ నీట్గా అయర్న్ చేస్తే ఫినిషింగ్ అనేది తెలుస్తుంది. సో నేను ఇక్కడ ఫ్లవర్స్ వేసేటప్పుడు మీకు చూపిస్తాను.